హార్దిక్ పాండ్యా 3 పూటలు తినడానికి తిండి లేని స్థితిలో నుంచి ఇప్పుడు ఇంత పెద్ద సక్సెస్ఫుల్ క్రికెటర్గా ఎలా మారాడు? జీటీలో ఉన్నప్పుడు సక్సెస్ఫుల్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్లోకి వచ్చాక ఎందుకని విమర్శలు ఎదుర్కొన్నాడు? చిన్నప్పుడు తను ఫేస్ చేసిన కష్టాలేంటి? 9th క్లాస్లో హార్దిక్ పాండ్యా చదివేందుకు ఆపేశాడు? ఇలాంటి విషయాలన్నింటినీ హార్దిక్ పాండ్యా ఫుల్ లైఫ్ స్టోరీని మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. అంతకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మనం ఇంకా టాపిక్లోకి వెళ్దాం. హార్దిక్ పాండ్యా 11th అక్టోబర్ 1993న గుజరాత్ సూరత్లోని చౌరాసీలో జన్మించాడు. హార్దిక్ పాండ్యా పూర్తి పేరు హార్దిక్ హిమాన్షు పాండ్యా. హార్దిక్ పాండ్యా తల్లి పేరు నాలిని పాండ్యా, తండ్రి పేరు హిమాన్షు పాండ్యా. ఈయన ఒక చిన్న కార్ ఫైనాన్స్ బిజినెస్ చేసేవాడు సూరత్లో. హార్దిక్ పాండ్యాకి ఒక అన్న కూడా ఉన్నాడు, తన పేరు కృణాల్ పాండ్యా. మీకు కూడా తెలుసు. హార్దిక్ పాండ్యా వాళ్ళ డాడీకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు లైవ్ మ్యాచెస్ జరిగినా పెట్టుకొని చూసేవాడు తన కొడుకులతో. ఒకరోజు తన 2 కొడుకులని వడోదర స్టేడియంకి తీసుకెళ్లాడు లైవ్గా మ్యాచ్ చూడడానికి. అది చూసినప్పటి నుంచి హార్దిక్ పాండ్యాకి క్రికెట్ మీద ఇంకా ఇష్టం పెరిగింది. ఆ ఇష్టంతో హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా ఇద్దరు గల్లీ క్రికెట్ ఆడేవారు రోజు. అది చూసిన వాళ్ళ తండ్రి పిల్లలకి క్రికెట్ అంటే చాలా ఇష్టం ఉంది, వీళ్ళకు మంచి క్రికెట్ కోచింగ్ ఇప్పించాలనుకున్నాడు. దానికోసం సూరత్లో తను చేస్తున్న పని అంతా వదిలేసి ఫ్యామిలీతో గుజరాత్లోని వడోదరకు షిఫ్ట్ అయ్యారు. వడోదర షిఫ్ట్ అయ్యాక ఒక చిన్న ఇంట్లో ఉంటూ లోన్ ఏజెంట్గా వర్క్ చేసేవారు. తన 2 కొడుకులని ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ అయిన కిరణ్ మోరే దగ్గరికి తీసుకెళ్లారు తన కోచింగ్ అకాడమీలో జాయిన్ చేయడానికి. అప్పుడు హార్దిక్ పాండ్యా ఏజ్ జస్ట్ 5 yearsే. కిరణ్ మోరే గారు హార్దిక్ పాండ్యాని జాయిన్ చేసుకోలేదు. బికాస్ ఆ అకాడమీలో జాయిన్ అవ్వాలనంటే ఏజ్ మినిమం 12 years అయినా ఉండాలి. కానీ హార్దిక్ పాండ్యా ఏజ్ చిన్నగా ఉందని చెప్పి ఆయన జాయిన్ చేసుకోలేదు. కానీ ఆ చిన్న ఏజ్లోనే హార్దిక్ పాండ్యాకు క్రికెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్, ఆడుతున్న విధానం, ఆట తీరు అంతా చూసి కిరణ్ మోరే గారు ఇంప్రెస్ అయ్యారు. అలా ఇంప్రెస్ అయి ఆయనే స్వయంగా హార్దిక్ పాండ్యాకి కోచింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇక్కడే హార్దిక్ పాండ్యా క్రికెట్ బేసిక్స్ అంతా నేర్చుకున్నాడు. హార్దిక్ పాండ్యా ఎంకే హై స్కూల్లో చదువుకున్నాడు. హార్దిక్ పాండ్యాకి చదువు అంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. స్కూల్లో టీచర్స్ కూడా కంప్లైంట్ చేసేవారు, మీ కొడుకు సరిగ్గా చదువుతలేడని చెప్పి. కానీ వాళ్ళ ఫాదర్ ఏం పట్టించుకునేవాడు కాదు, సీరియస్గా తీసుకునేవాడు కాదు. బికాస్ వాళ్ళ డాడీకి నమ్మకం ఉండేది హార్దిక్ పాండ్యా ఏదో ఒక రోజు మంచి క్రికెటర్ అవుతాడని. ఇంకా రోజు వాళ్ళ డాడీ హార్దిక్ పాండ్యాను, కృణాల్ పాండ్యాను రోజు అకాడమీకి తీసుకొచ్చేవాడు. ఆ అకాడమీ 25 కిలోమీటర్ల దూరం ఉండేది. తర్వాత వాళ్ళిద్దరికీ వాళ్ళ డాడీ ఒక బైక్ని కొనిచ్చాడు. ఆ బైక్ మీద వాళ్ళిద్దరూ అకాడమీకి వెళ్ళి వచ్చేవారు. ఇంకా గుజరాత్లో ఎక్కడ టోర్నమెంట్ జరిగితే అక్కడికి వెళ్ళి ఆడేవారు. హార్దిక్ పాండ్యా ఫస్ట్లో బ్యాటింగ్తో పాటు లెగ్ స్పిన్ బౌలింగ్ చేసేవాడు. క్లబ్ క్రికెట్లో మంచిగా పర్ఫామ్ చేసి మ్యాచ్ విన్నర్గా నిలిచేవాడు. క్రికెట్ బాగా ఆడేవాడు, కానీ చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోయేది. అందుకే 9th క్లాస్లోనే చదువు ఆపేశాడు. ఇంకా 2008లో వాళ్ళ డాడీ స్టార్ట్ చేసిన బిజినెస్లో చాలా పెద్ద నష్టం వచ్చింది. తన కుటుంబాన్ని పోషించడానికి ఆయన ఇంకా వేరే జాబ్స్ అని చేశాడు, కానీ అవేమీ సరిపోయేవి కాదు. ఆ స్ట్రెస్ వల్ల హార్దిక్ పాండ్యా వాళ్ళ డాడీకి 6 monthsలోనే 3 times హార్ట్ అటాక్ వచ్చింది. డాక్టర్స్ బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. ఇంకా ఆ టైం నుంచి ఇంటి బాధ్యతలన్నీ 2 అన్నదమ్ముల మీద పడ్డాయి. పరిస్థితి ఎలా అయిందనంటే 3 పూటలు తినడానికి సరిగా అన్నం కూడా ఉండేది కాదు. హార్దిక్ పాండ్యా వాళ్ళ అన్నతో కలిసి ఎక్కడ టోర్నమెంట్ జరిగితే అక్కడికి వెళ్ళి ఆడేవారు. నైట్లో వచ్చి మ్యాగీ తిని పడుకునేవారు. క్రికెట్ టోర్నమెంట్స్ వేరే ప్రాంతంలో ఉంటే లోకల్ ట్రైన్స్లో వెళ్ళేవాడు. కొన్నిసార్లు మనీ లేకపోతే టికెట్ తీసుకోకుండానే ట్రావెల్ చేసేవాడు. వాళ్ళు ఆడే ప్రతి మ్యాచ్కి 350 రూపాయలు ఇచ్చేవారు. కొన్నిసార్లు మ్యాచ్ ఆడడానికి వెళ్ళినప్పుడు ఉండడానికి ప్లేస్ ఎక్కడ దొరకకపోతే స్టేడియంలోనే దాక్కొని ఉండేవాడు. అలా క్రికెట్ కోసం చాలా తిప్పలు పడ్డాడు. హార్దిక్ పాండ్యా వాళ్ళ ఇంట్లో ఒక కారు ఉండేది, కానీ వాళ్ళ దగ్గర దాని ఈఎంఐ కట్టడానికి మనీ ఉండేది కాదు. దానివల్ల కార్ ఈఎంఐ వాళ్ళకు భయపడి ఆ కార్ని దాచిపెట్టేవాళ్ళు. హార్దిక్ పాండ్యా క్రికెట్తో పాటు మనీ కోసం వేరే వర్క్స్ కూడా చేసేవాడు. చిన్నప్పుడు హార్దిక్ పాండ్యా అండర్ 14, అండర్ 17, అండర్ 19 క్లబ్ క్రికెట్లో మంచిగా ఆడినా కూడా నేషనల్ టీంలో ఆడడానికి ఛాన్స్ రాలేదు. కానీ క్లబ్ క్రికెట్లో బాగా ఆడేవాడు. దానివల్ల 2013 బరోడా తరపున సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఆడడానికి ఛాన్స్ వచ్చింది. అలా 17th March 2013లో ముంబైకి అగెనెస్ట్గా అహ్మదాబాద్లో డెబ్యూ చేశాడు. డెబ్యూ చేసిన మ్యాచ్లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు, కానీ 3 overs బౌలింగ్ చేసి
22 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అప్పుడు హార్దిక్ పాండ్యా బ్యాట్స్మెన్ కమ్ లెగ్ స్పిన్నర్గా బరోడా టీంలోకి వచ్చాడు. కానీ బరోడా కోచ్ హార్దిక్ పాండ్యాకు లెగ్ స్పిన్ కాకుండా మీడియం ఫేస్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయించేవాడు. హార్దిక్ పాండ్యా కూడా మీడియం ఫేస్ బౌలింగ్లో మంచి లైన్ అండ్ లెంత్ వేసేవాడు. దానితో లెగ్ స్పిన్నర్ కాస్త మీడియం ఫేస్ బౌలర్ అయ్యాడు. 2013 నవంబర్లో రంజీ ట్రోఫీలో కూడా డెబ్యూ చేశాడు. నెక్స్ట్ 2013-14లో సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఆడాడు. ముంబైకి అగెనిస్ట్గా అయితే జస్ట్ 57 బాలల్లోనే 82 రన్లు కొట్టాడు. దానితో హార్దిక్ పాండ్యా పేరు క్రికెట్ వరల్డ్లో వినిపించడం స్టార్ట్ అయింది. ఇది చూసిన ముంబై ఇండియన్స్ 2015 ఐపీఎల్లో బేస్ ప్రైజ్కి అంటే 10 lakhsకే హార్దిక్ పాండ్యాని తీసుకుంది. అలా 19th ఏప్రిల్ 2015న ఆర్సీబీకి అగెనిస్ట్గా ఐపీఎల్లో డెబ్యూ చేశాడు. డెబ్యూ చేసిన ఫస్ట్ మ్యాచ్లోనే 6 బాళ్లలో 16 రన్లు కొట్టాడు. 266 స్ట్రైక్ రేట్ తోటి 3 ఓవర్లు బౌలింగ్ చేసి 37 రన్లు ఇచ్చాడు. కానీ హార్దిక్ పాండ్యాకు ఐపీఎల్లో గుర్తింపు వచ్చింది మాత్రం కేకేఆర్ మ్యాచ్తోని. కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్. ఈ మ్యాచ్ కనుక ముంబై ఇండియన్స్ ఓడిపోతే ఇంకా అస్సామే ప్లే ఆఫ్ ఛాన్స్ ఉండదు. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్కి డూ ఆర్ డై మ్యాచ్. ఒక పక్క వికెట్లు పడుతున్నాయి. అప్పుడు హార్దిక్ పాండ్యా వచ్చి 31 బాళ్లలో 61 రన్లు కొట్టి ముంబై ఇండియన్స్ని ప్లే ఆఫ్ రేస్లో నిలబెట్టాడు. ఈ మ్యాచ్ కనుక ఓడిపోతే 2015లో ముంబై ఇండియన్స్కి కప్పు ఉండేది కాదు. అలా ముంబై ఇండియన్స్ 2015లో కప్పు కొట్టడంలో హార్దిక్ పాండ్యా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేశాడు. ఇంకా 2015-16 సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 10 మ్యాచెస్ ఆడి 377 రన్స్ కొట్టి 10 వికెట్స్ తీశాడు. ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇది చూసిన బీసీసీఐ నెక్స్ట్ T20 సిరీస్కి హార్దిక్ పాండ్యాని సెలెక్ట్ చేసింది. అలా మన ఇండియాకి ఒక మంచి ఆల్రౌండర్ దొరికాడు. 2016 జనవరిలో ఆస్ట్రేలియాకి అగెనిస్ట్గా జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా డెబ్యూ చేశాడు. ఫస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు, కానీ బౌలింగ్తో 2 వికెట్స్ తీశాడు. ఇంకొక సైడు అన్న కృణాల్ పాండ్యా కూడా ప్రొఫెషనల్ క్రికెట్లో మంచిగా పర్ఫామ్ చేస్తూ వస్తున్నాడు. అలా ఇద్దరు ప్రొఫెషనల్ క్రికెట్లో సెటిల్ అవ్వడంతో వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫైనాన్షియల్గా సెటిల్ అయింది. నెక్స్ట్ 2016 T20 వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యాడు. ఈ వరల్డ్ కప్లో బంగ్లాదేశ్తో ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో ఫస్ట్ ఇండియా బ్యాటింగ్ చేసి 146 రన్లు కొట్టింది. నెక్స్ట్ బంగ్లాదేశ్ 136 రన్లు కొట్టింది. లాస్ట్ ఓవర్ అంటే 19th ఓవర్ 6 బాల్స్లో 11 రన్స్ డిఫెండ్ చేసుకోవాలి. అప్పుడు ఎంఎస్ ధోని హార్దిక్ పాండ్యాకి బాల్ ఇచ్చాడు. అప్పుడు హార్దిక్ పాండ్యా కెప్టెన్ ఎంఎస్ ధోని సలహాలతో బౌలింగ్ చేసి డిఫెండ్ చేశాడు. ఆ మ్యాచ్లో మన ఇండియా 1 రన్తో విన్ అయింది. ఈ మ్యాచ్ మీకు గుర్తుందా? గుర్తుంటే కింద కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ తర్వాత హార్దిక్ పాండ్యాకి మంచి పేరు వచ్చింది. మళ్ళీ 2016 ఐపీఎల్లో కూడా మంచిగానే పర్ఫామ్ చేశాడు. నెక్స్ట్ హార్దిక్ పాండ్యా న్యూజిలాండ్కి అగెనిస్ట్గా ఓడిఐ సిరీస్కి సెలెక్ట్ అయ్యాడు. 16th అక్టోబర్ 2016లో హార్దిక్ పాండ్యా ఓడిఐ ఫార్మెట్కి డెబ్యూ చేశాడు. డెబ్యూ మ్యాచ్లోనే బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు, కానీ బౌలింగ్లో దుమ్ము లేపేశాడు. డెబ్యూ మ్యాచ్లో 7 ఓవర్స్ బౌలింగ్ చేసి కేవలం 31 రన్స్ మాత్రమే ఇచ్చి 3 ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు. ఆ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ హార్దిక్ పాండ్యానే. ఇలా డెబ్యూ మ్యాచ్లోనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని అందుకున్న 4 ప్లేయర్స్లో హార్దిక్ పాండ్యా ఒకడు. నెక్స్ట్ 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఆడాడు. తర్వాత 2017 జూలై 26న టెస్ట్ క్రికెట్లో డెబ్యూ చేశాడు శ్రీలంకకు అగెనిస్ట్గా. డెబ్యూ మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ చేసి అందరినీ ఇంప్రెస్ చేశాడు. అలా ఆల్ ఫార్మాట్స్లో హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకున్నాడు. టీంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. టీమిండియాకి రెగ్యులర్ ప్లేయర్ అయ్యాడు. దానితో హార్దిక్ పాండ్యా రేంజ్ మారిపోయింది. ఐపీఎల్లో హార్దిక్ని తీసుకోవడానికి చాలా టీమ్స్ ముందుకొచ్చాయి. అలా 2015 నుంచి 2017 వరకు 10 lakhsకే తీసుకున్న ముంబై ఇండియన్స్ 2018లో మాత్రం 11 crores పెట్టి తీసుకుంది. ఆ సీజన్లో హార్దిక్ పాండ్యా మొత్తం 13 మ్యాచెస్ ఆడి 260 రన్స్ కొట్టి బౌలింగ్లో 18 వికెట్స్ తీశాడు. ముంబై ఇండియన్స్ నుంచి లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. అలా అంతా మంచిగా ఉందనుకున్న టైంలో 2018 ఏషియా కప్లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యాకి బ్యాక్ ఇంజురీ అయింది. దానితో హార్దిక్ పాండ్యా చాలా వీక్ అయ్యాడు. నడవడానికి కూడా రాలేదు. అలా కొన్ని రోజులు మ్యాచెస్ కూడా ఆడలేదు. కొన్ని మ్యాచెస్ కూడా మిస్ అయ్యాడు. అదే ఇయర్లో కాస్త రికవర్ అయి ఫిట్ అయ్యాక ఒకరోజు రాత్రి సడన్గా హార్దిక్ పాండ్యా సర్బియన్ మోడల్ యాక్ట్రెస్ అయిన నటాషాతో కనిపించాడు. ఆ రోజు నుంచి వీళ్ళ గురించి అందరూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 2019 జనవరిలో
కాఫీ విత్ కరణ్ షోలో హార్దిక్ పాండ్యా మాట్లాడిన మాటల వల్ల చాలా కాంట్రవర్సీని ఎదుర్కొన్నాడు. బీసీసీఐ హార్దిక్ పాండ్యాని బ్యాన్ కూడా చేసింది. మళ్ళీ అదే ఇయర్ ఐపీఎల్లో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేసి కంబ్యాక్ ఇచ్చాడు. 2019 ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచెస్ ఆడి 402 రన్స్ కొట్టి 14 వికెట్స్ తీశాడు. మామూలుగా కాదు, కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో అయితే 34 బాల్స్లోనే 91 రన్స్ కొట్టాడు. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడు ఆ సీజన్లో. ఆ ఇయర్లో ముంబై ఇండియన్స్ కప్పు కొట్టడంలో హార్దిక్ పాండ్యా మేజర్ రోల్ని ప్లే చేశాడు. నెక్స్ట్ 2020లో తన గర్ల్ ఫ్రెండ్ అయిన నటాషాని హార్దిక్ పాండ్యా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. వీరికి పెళ్లి కాకన్నా ముందే ఒక కొడుకు పుట్టాడు. తర్వాత హార్దిక్ పాండ్యా కాంట్రవర్సీల నుంచి బయటికి వచ్చి కొంచెం బెటర్ అవుతున్న టైంలో వాళ్ళ డాడీకి హెల్త్ పాడైంది. అలా వాళ్ళ డాడీ 2021 జనవరి 16న వాళ్ళ డాడీ చనిపోయాడు. అలానే 2021 ఐపీఎల్లో కూడా హార్దిక్ పాండ్యా అంత మంచిగా ఆడలేదు. బ్యాక్ ఇంజురీ వల్ల, షోల్డర్ ఇంజురీ వల్ల ఆ ఐపీఎల్లో బౌలింగ్ కూడా చేయలేదు. బ్యాటింగ్ చేశాడు కానీ తన రేంజ్లో పర్ఫామ్ చేయలేదు. దానితో ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాని రిలీజ్ చేసింది. అప్పుడు జీటీ వచ్చి 15 crores హార్దిక్ పాండ్యాని దక్కించుకుంది. గుజరాత్ టైటాన్స్కి హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయ్యాడు. ఆ సీజన్లో హార్దిక్ పాండ్యా మొత్తం 15 మ్యాచెస్ ఆడి 487 రన్స్ కొట్టి జీటీ నుంచి మోస్ట్ రన్ గెట్టర్గా నిలిచాడు. అలానే 8 వికెట్స్ కూడా తీశాడు. తన కెప్టెన్సీలో జీటీ ఫైనల్ వరకు వెళ్ళింది. ఫైనల్లో కప్పు కూడా కొట్టింది. అలా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ సీజన్లోనే ఫస్ట్ కప్ కొట్టేశారు. తన కెప్టెన్సీ చూసిన బీసీసీఐ ఐర్లాండ్తో జరిగిన సిరీస్కి హార్దిక్ పాండ్యాని కెప్టెన్గా చేశారు. ఆ సిరీస్ కూడా ఇండియా విన్ అయింది. నెక్స్ట్ 2022 జూలైలో జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీ చేసి 4 వికెట్స్ తీసి ఒక రికార్డ్ని క్రియేట్ చేశాడు. ఇలా ఒకే మ్యాచ్లో 50 రన్స్ కొట్టి 4 వికెట్స్ తీసిన వన్ అండ్ ఓన్లీ ప్లేయర్గా హార్దిక్ పాండ్యా నిలిచాడు. నెక్స్ట్ 2023 Feb 14న తన గర్ల్ ఫ్రెండ్ అయిన నటాషాని హార్దిక్ పాండ్యా పెళ్లి చేసుకున్నాడు. నెక్స్ట్ 2023 ఐపీఎల్లో హార్దిక్ పాండ్యా జీటీకి కెప్టెన్గా చేసి జీటీని ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఫైనల్లో సిఎస్కే విన్ అయింది, అది వేరే విషయం. ఇంకా 2023 ఓడిఐ వరల్డ్ కప్ కూడా హార్దిక్ పాండ్యా ఆడాడు కొన్ని మ్యాచెస్, కానీ ఇంజురీ వల్ల రూల్డ్ అవుట్ అయ్యాడు. నెక్స్ట్ 2024లో మళ్ళీ హార్దిక్ పాండ్యా ఎంఐలోకి రిటర్న్ వచ్చాడు, కానీ చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. రోహిత్ శర్మ క్యాప్టెన్సీ తీసుకున్నాడని. అలానే హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీలో టీం కూడా అంత మంచిగా పర్ఫామ్ చేయలేదు. ఫ్యాన్స్ అందరూ హార్దిక్ పాండ్యాని చెప్రి అని, యాటిట్యూడ్ స్టార్ అని చాలా ట్రోల్ చేశారు. ఇంకా చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అదే ఇయర్లో తన వైఫ్తో హార్దిక్ పాండ్యా విడాకులు కూడా తీసుకున్నాడు. ఇంత నెగిటివిటీలో హార్దిక్ పాండ్యా 2024 T20 వరల్డ్ కప్లోకి అడుగుపెట్టాడు. ఈ T20 వరల్డ్ కప్లో మన ఇండియా అంతా మంచిగా ఆడి ఫైనల్ వరకు వెళ్ళింది. ఫైనల్లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్. లాస్ట్ ఓవర్లో హార్దిక్ పాండ్యాకి బాల్ ఇచ్చారు. 6 బాల్స్లో 16 రన్స్ని డిఫెండ్ చేసుకోవాలి. హార్దిక్ పాండ్యా మంచిగా బౌలింగ్ చేసి 16 రన్స్ని డిఫెండ్ చేసుకొని మన ఇండియా వరల్డ్ కప్ విన్ అవడంలో మేజర్ రోల్ని ప్లే చేశాడు. ఆ రోజు లాస్ట్ బాల్ వేయగానే హార్దిక్ పాండ్యా ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. అది చూస్తే ఏదో తెలియని ఫీలింగ్. ఆ వరల్డ్ కప్లో హార్దిక్ పాండ్యా మొత్తం 11 మ్యాచెస్ ఆడి 144 రన్స్ కొట్టి 11 వికెట్స్ తీశాడు. అందరికీ తన మాటలతో కాదు కానీ తన పర్ఫార్మెన్స్తో సమాధానం చెప్పాడు. మళ్ళీ 2025లో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ని తన కెప్టెన్సీతో ప్లే ఆఫ్స్ వరకు తీసుకెళ్లాడు. ఇంకా అదే ఇయర్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడి మంచిగా పర్ఫామ్ చేసి ఛాంపియన్స్ ట్రోఫీ కూడా విన్ అయ్యాడు. మళ్ళీ ఈ 2026 T20 వరల్డ్ కప్ కూడా ఆడాడు. ఈ వరల్డ్ కప్లో మొత్తం 9 మ్యాచెస్ ఆడి 217 రన్స్ కొట్టి 9 వికెట్స్ తీశాడు. అందులో 2 హాఫ్ సెంచరీస్ కూడా ఉన్నాయి. ఇలా ఇండియా T20 వరల్డ్ కప్ విన్ అవ్వడంలో మేజర్ రోల్ని ప్లే చేశాడు. అలా అంతా బాగుంది, అంతా సెట్ అవుతుంది అనుకున్న టైంలో మళ్ళీ క్రిటిసిజం మొదలైంది. ఈ 2026 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీలో అంత మంచిగా పర్ఫామ్ చేయట్లేదు. అది హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ వలన ఇంకా వేరే రీజన్స్ వలన అని తెలియదు, కానీ టీం అయితే సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా టీంతో కలిసి కూడా ట్రావెల్ చేయట్లేదు. ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్కి కెప్టెన్గా చేస్తున్నాడు. ఇంకా కొన్ని రూమర్స్ ప్రకారం హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ని వదిలేసి వేరే టీంకి వెళ్తాడన్న రూమర్స్ కూడా వస్తున్నాయి. ఇంకొక విషయం ఏంటిదనంటే హార్దిక్ పాండ్యా తన న్యూ గర్ల్ ఫ్రెండ్ అయిన మయికా శర్మని పెళ్లి చేసుకుంటున్నాడన్న రూమర్స్ కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా కూడా హార్దిక్ పాండ్యా ఒక గ్రేట్ ఆల్రౌండర్, ఒక మంచి ప్లేయర్.
హార్దిక్ పాండ్యా లైఫ్ మనకందరికీ ఒకటి నేర్పిస్తుంది. లైఫ్లో మనం అవ్వాలనుకున్న దాని గురించి మనం ఎంతైనా కష్టపడాలి. మన మీద నిందలు వచ్చినప్పుడు మనం కాదు, మన పనే సమాధానం చెప్తుందని. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి జీటీ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి, చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. నమస్తే.